ఇప్పుడు అవార్డు సెరమనీ స్టార్ట్ అవబోతుంది. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ తులసి రెడ్డి గారు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ తులసి రెడ్డి గారు. తదుపరి బి కేశవరావు గారు, సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే వివి బిజినెస్ గ్రూప్ అధినేత అండ్ మా సంస్థ వెన్నుదన్ను, మాకన్నీ ఆయనే. అలాంటి వైవిఎస్ లక్ష్మణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మీ అందరి కరతాళధ్వనులతో వాళ్ళకి కొంచెం ఉత్సాహం కలిగితే మనకు అవార్డు సెరమనీ ఇంకా ఉత్సాహంగా ముందుకెళ్తుంది. ఈనాటి ఈ సభా కార్యక్రమానికి స్వాగతం. మొట్టమొదటిగా
ఇంకా వచ్చే గెస్టులు ఉన్నారు. అయినప్పటికీ సమయాభావం వల్ల మన యొక్క ఈ సభా కార్యక్రమాన్ని మీ అందరి అనుమతితో మొదలు పెడుతున్నాము. ఈనాటి వేదికను అలంకరించినటువంటి పెద్దలకి శిరస్సు వచ్చి నమస్కారం చేస్తూ ఈ కార్యక్రమాన్ని శ్రీమతి ఉదయశ్రీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సాయి కృష్ణ డ్యాన్స్ అకాడమీ ఓల్డ్ ఎంఐజీ, అదేవిధంగా అంజా గౌడ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మహామహోపాధ్యాయ గురుశ్రీ అంజా గౌడ్ గారు, ఈ కార్యక్రమాన్ని మనం ఇంకా మొదలు పెట్టుకుందాం. ఈనాటి మన అతిథులు వారి నుంచి ఒక చిరు సందేశంతో మన యొక్క ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. గౌరవ సలహాదారు స్వర్ణవేది కళా పరిషత్ ఫౌండింగ్ కమిటీ నుంచి కూడా మా అందరికీ వెన్నుదన్నుగా ఉండి నడిపిస్తున్నటువంటి యు శ్రీనివాసరావు గారిని వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. మీ అందరి అనుమతితో మా ఆదిత్య కోరిన కోరిక మీద 2 ముక్కలు మేము చెప్పదలుచుకున్నాం. మనం అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుపుతూ ఉండొచ్చు, చూస్తూ ఉండొచ్చు. కానీ సాధారణంగా అందరికీ అబ్బనటువంటి విద్య, నృత్య, నాట్యం, అట్లాగే సంగీతం, ఇది అందరికీ అబ్బదమ్మా. భగవంతుడి అనుగ్రహం ఉంటేనే వస్తుంది. అలాగే మంచి గురువుల సాన్నిధ్యం దొరికితేనే లభిస్తుంది. అటువంటివన్నీ కూడాను మనకు ఈ వేదికలో ఆదిత్య వాళ్ళ సంస్థ తరఫున ప్రతి సంవత్సరం జరుపుతున్నారు. ఇది అందరికీ కనులు వెందుకే కాదు, వేడుకలే కాదు, పిల్లలకి ప్రోత్సాహం కూడాను. ఏ పిల్లలైనా సరే విద్య నేర్చుకున్న తర్వాత వారికి సరైనటువంటి సభ మనం అరేంజ్ చేయలేకపోయినట్టయితే అందులో వాళ్ళు ప్రావీణ్యం సంపాదించలేరు. అటువంటి అవకాశం ఈ చిన్నారులందరికీ కూడా దొరికింది. ఇక్కడ ఒక చిన్న మాట, బహుశా సందర్భానికితమో కాదో నాకు తెలియదు, కానీ ఈ నాటక రంగస్థలం మీద కనీసం నేను ఒక 50 నాటకాల వరకు వేశాను. కానీ ఆ నాటకాల్లో మేము అనేక రకాలు తిట్లు ఉంటాయి, మంచులు ఉంటాయి, పొగట్టులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అందుట్లో హత్యలు, అనేక రకాల దురాగతాలు చూపిస్తూ ఉంటాం. అటువంటి వాటి వల్ల ఏదైనా సరే కళంకితం కనుక ఈ రంగస్థలానికి ఆపాదించి ఉన్నట్లయితే, దానికి సంబంధం జరిగినట్లయితే అదంతా కూడాను మనం ప్రక్షాళన అంటాం చూసారా. ఇవాళ ఈ బతుకమ్మ నృత్యంతో అదంతా కూడా ప్రక్షాళన అయిపోయిందండి. నిజంగానే మనకు ఈ రంగస్థలం ఇవాళ పునీతమైందని చెప్పడానికి మాత్రం నేను ఏమాత్రం సంకోచించట్లేదు. అట్లాగే ఆ చిన్నారులను ప్రోత్సహించిన తల్లిదండ్రులు కూడాను ఇలాగే మన భారత సంస్కృతిని, కళని వృద్ధిలోకి తీసుకెళ్ళడానికి మీకు తోచినంత ఇతోధికంగా సహాయం చేస్తూ పిల్లలకు ప్రోత్సాహం ఇస్తూ ఉండవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తదుపరి శ్రీ వైవిఎస్ లక్ష్మణ్ గారిని మాట్లాడతారు. శ్రీమతి మేకల విజయలక్ష్మి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. లోక్జన్ శక్తి స్టేట్ సెక్రటరీ. ఈ యొక్క కార్యక్రమంలో చాలా మంది వక్తలు మాట్లాడచ్చు, కానీ మాకున్న ఈ గెస్టులందరూ కూడా ఇలా అంటున్నారంటే అవార్డు సెరమనీ చేసేద్దాం అనే ఎదురుగా ఉన్నారు. పిల్లలు ఉత్సాహాన్ని అర్థం చేసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా ఒక సందేశాన్ని ఇవ్వాలంటే సమాజాన్ని బాగా అర్థం చేసుకుని దాన్ని రోజు అర్థం పట్టేటటువంటి వ్యక్తి చాలా చక్కటి ఒక సందేశాన్ని ఇవ్వగలరు. కాబట్టి ఒక ప్రముఖ వక్తని మనం అవాయిడ్ చేయకుండా ఈ కార్యక్రమాన్ని చివరిగా ఆయన మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఆయన శ్రీ వి కేశవరావు గారు, సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్. మీకు అర్థార్థం చెప్పగా ఉంటే స్పీచ్ లాంగ్గా లంబాగా ఉంటుంది.
సభకు నమస్కారం. వేదిక పైన ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న ప్రాజ్ఞులకి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా వైభవంగా నిర్వహిస్తున్నటువంటి స్వరమహతి కళా పరిషత్ నిర్వాహకులు ఆదిత్య కిరణ్ గారికి అందరికీ నమస్కారం. హైదరాబాద్ అంటేనే గంగా, జమున, తహజీబ్ అంటారు. మన దేశ ప్రధాని, మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ లాంటి వ్యక్తి ఇది ఒక మినీ ఇండియా అని ప్రవచించారు. ఎందుకు అంటే ఒక భాష కాదు, ఒక సంస్కృతి కాదు, ఒక నాగరికత కాదు, ఒక మతం కాదు, ఒక జాతి కాదు, అనేక రకాల స్రవంతుల మేళవింపు హైదరాబాద్ నగరం, హైదరాబాద్ సంస్థానం. ఒకప్పుడు 200 ఏళ్ల పాటు అణిచివేతకి గురైన, 400 సంవత్సరాల పాటు చరిత్ర కనుమరుగు చేసినా గాని మన సంస్కృతిని, నాగరికతని హృదయాల్లో పదిలపరుచుకొని బతుకమ్మ ఆట రూపంలో, పాట రూపంలో మన ముందు ఆవిష్కరిస్తున్నటువంటి మహిళామణులకి ఈ సందర్భంగా వందనం. ఏ దేశమైనా, ఏ నాగరికత అయినా, ఏ సంస్కృతి అయినా రాణించాలంటే, మనగలగాలంటే, జీవనాడిగా కొనసాగాలంటే సాంస్కృతిక వికాసం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. నేను ఎక్కువసేపు మాట్లాడను, 1 నిమిషంలో ముగిస్తాను. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, అడాల్ఫ్ హిట్లర్ లాంటి నియంత కూడా ఈ ప్రపంచాన్ని గెలవడానికి ఉపయోగించినటువంటి మొదటి ఇన్స్ట్రుమెంట్ సాంస్కృతిక రంగం. అంతటి బలమైనటువంటి శక్తి ఈ సాంస్కృతిక రంగానికి ఉంది. కళలకి, సాంస్కృతిక అంశాలకి సంబంధించినటువంటి ఈ రీతులకి, గీతులకి ఉంది. అందుకనే తెలంగాణ సాయుధ పోరాటం దగ్గర నుంచి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు కూడా ఈ సాంస్కృతిక జీవనాడి ఇక్కడ ప్రజా చైతన్యాన్ని ముందుకు నడిపించినటువంటి అంశం. అడాల్ఫ్ హిట్లర్ చేసినటువంటి ప్రయోగం ఏంటంటే, పొరుగునున్నటువంటి దేశాల నాగరికతలను అధ్యయనం చేయడం, వారి వారసత్వ సాంస్కృతిక అంశాలను అధ్యయనం చేయడం, వాటిపైన అప్పట్లో ఉన్నటువంటి క్రేజ్ డాక్యుమెంటరీలు నిర్మించడం. ఒక డాక్యుమెంటరీ నిర్మిస్తాను అని చెప్పి పోలాండ్ లో అడుగుపెట్టి పోలాండ్ దేశాన్ని ఆక్రమించాడు. అలానే మిగతా దేశాల మీద కూడా ఇదే ప్రణాళికలను ఆయన అమలు చేశారు. ఎందుకు వీళ్ళు ఇన్ని డాక్యుమెంటరీలు చేస్తున్నారని తెలుసుకునే లోపే ఆ దేశాన్ని ఆక్రమించేంత ప్రణాళికల్ని అడాల్ఫ్ హిట్లర్ రూపొందించారు. అంటే సాంస్కృతికమైనటువంటి అంశాలకు ఉన్నటువంటి బలం అలాంటిది. ఇప్పుడున్నటువంటి రాజకీయ వాతావరణంలో ఏ పరిస్థితులు మనల్ని అడ్డుకుంటున్నాయో, ఏ పరిస్థితులు మనల్ని మనుషులుగా కంటే కూడా మతాల వారీగా, జాతుల వారీగా, భాషల వారీగా, సాంస్కృతిక వారసత్వం వారీగా, నాగరికతల వారీగా విడదీస్తున్నాయో వాటన్నిటినీ కూడా ఒక మేళవింపుగా చేసేటువంటి సందర్భం బతుకమ్మ, దసరా సంబరం. దసరా పండుగ జాతి మొత్తం నడుపుకుంటుంది, భారత జాతి మొత్తం కూడా జరిపేటువంటి పండుగ. బతుకమ్మ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ప్రకృతి పండుగ. ప్రకృతి లేకపోతే మనిషి మనుగడ లేదు అని చెప్పేటువంటి స్వచ్ఛమైనటువంటి పండుగ బతుకమ్మ పండుగ. ఈ రెండింటిని కలిపి ఈరోజు ఈ బాలబాలికల ద్వారా రాబోయేటువంటి తరానికి పంచుతున్నటువంటి స్వరమహతి ఆలోచన విధానానికి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొని అవార్డులు వచ్చిన వారు కొందరు, అవార్డులు తీసుకోలేకపోయామని బాధపడేవారు మరికొందరు ఉండొచ్చు. కానీ పోటీ చేయడమే ఒక అద్భుతమైనటువంటి అంశంగా పరిగణిస్తూ రాబోయేటువంటి వారి భవిష్యత్ ఆలోచన విధానానికి, అవకాశాలకి ఈ వేదిక ఒక ఆలంబన కావాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ముందుగా శ్రీమతి ఉదయశ్రీ గారికి సంస్థ తరపున సత్కారం. సంస్థ తరపున సత్కరించాల్సిందిగా ప్లానింగ్ కమిటీ డైరెక్టర్ శ్రీ భూషణ్ గారిని, అలాగే సంస్థ రిజిస్టర్ శ్రీ కుమార్ గారిని కోరుతున్నాం. ముఖ్య అతిథుల చేతుల మీదుగా మీరు కరతాళ ధ్వనులు. గురువును సన్మానించుకోవడం కళను సన్మానించుకున్నట్లు. ఇప్పుడు శ్రీమతి విజయలక్ష్మి గారు మాట్లాడుతున్నారు.
అలంకరించిన పెద్దలకు, అలానే స్వరమహితి కళా పరిషత్ అధ్యక్షులు వారైన ఆదిత్య గారికి, అలానే కళాకారులు, పిల్లలు, పెద్దలు, అమ్మలు, అక్కలు అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన అక్కలు, అన్నలకి అందరికీ మరొకసారి బతుకమ్మ ఉత్సవాలు తెలియజేస్తున్నాను. ఈరోజు తెలంగాణ సంస్కృతి పరంగా ప్రపంచ దేశాలలో మన బతుకమ్మ సంబరాలు ఎంతో ఉత్సవముగా, ఆనందముగా జరుపుకుంటున్నాము. మన సాంప్రదాయంగా అలానే ప్రకృతి ఇచ్చిన పువ్వులు మన బతుకమ్మ అమ్మవారితో కలిసి మనము ఆచారంగా చేసుకోవటం చాలా సంతోషకరమైన విషయము. మనల్ని చూసి పక్క దేశాలలో కూడా చేస్తున్నారు. అలానే ఈరోజు చిన్నపిల్లలు ఈ కళా పరిషత్ ద్వారాగా వాళ్ళు ఆటలు పాటల రూపంలో ఎంతో ముందుకు వెళుతూ మనకి ఆ ఉత్సవాన్ని తెలియజేస్తున్న పిల్లలకి నా దీవెనలు ఇస్తూ ఎప్పుడు వాళ్ళు ముందుకు వెళ్ళాలని, మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా మనము ఎంతో మంది ఫ్రెండ్స్ కూడా పిలవగానే బతుకమ్మ అంటే ఆనందంగా, ఉల్లాసంగా, సంతోషంగా వచ్చి ఉన్నారు. అందరినీ ఆహ్వానిస్తూ ఇలాంటి ఉత్సవాలు ఈ 10 రోజులు వాడవాడల విలేజ్ లో మనం జరుపుకుంటున్నాము. అందరూ పాల్గొని ఈ సంతోషకరమైన పండుగని మనం ఆస్వాదిస్తూ మనం కూడా పండుగ సంబరాల్లో పాల్గొని మరొకసారి బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఇక్కడ విచ్చేసేటువంటి గెస్టులకి మా తరపు నుంచి చిరు సత్కారం. ముందుగా యు శ్రీనివాసరావు గారిని మా కమిటీ తరపు నుంచి సత్కరించడానికి భూషణ్ గారిని, కుమార్ గారిని కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. చూస్తాను. మీ అందరి కవితాల ధ్వనుల మధ్యలో సామ్యులు గారు, అలాగే శ్రీ కేశవ్ గారు, శ్రీ లక్ష్మణ్ గారు, శ్రీ అంజాగౌడ్ గారిని సత్కరించాల్సిందిగా నాటి అతిథి కేశవ్ గారిని కోరుతున్నాం. ప్రఖ్యాత నాట్యాచారులు శ్రీ గురుశ్రీ అంజాగౌడ్ గారు. శ్రీ విజయలక్ష్మి గారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. అతిథులు మరికొద్దిసేపు ఇలాగే నుంచుని ఉంటే మన అవార్డు కార్యక్రమాలు పిల్లలు ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మీ చేతుల మీదుగా బహుమతి ప్రదానం. మేడం
ఇక్కడ చూడాలి బేబీ. శ్రీ వైష్ణవి, శ్రీనిధి, శ్రీనిధి, శ్రీ వైష్ణవి, భవన్యారెడ్డి, భవన్యారెడ్డి, బేబీ ఇక్కడ చూడమ్మా. దేవస్మిత, 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 అయిపోయిందమ్మా బేబీ. బేబీ ఇక్కడ చూడాలి. అవన్య వెళ్ళిపోతుంది సార్. బేబీ ఇక్కడ చూడమ్మా. బేబీ ఇక్కడ చూడాలి. ఓకే సార్. శ్రీహసిక, తనుశ్రీ, పల్లవి, పల్లవి, చరిష్మా, చరిష్మా, కార్తికేయ, కార్తికేయ, సుష్మా, సుష్మా, ఓకే మేడం. భవ్యశ్య, ఓకే మేడం. భవ్యశ్య. అమ్మా ఈ పిల్లలందరూ కూడా వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం. శ్రీహసిక, శ్రీహసిక, తనుశ్రీ, తనుశ్రీ, చరిష్మా, పల్లవి, పల్లవి, కార్తికేయ, సుష్మా, భవిష్య, భవిష్య. మేడం మేడం ఒకసారి నిలబడాలి. తర్వాత గురుశ్రీ కోమలి శంకర్ గారిని స్టేజ్ మీద కావాల్సిందిగా కోరుతున్నాము. కోమలి శంకర్ గారు. అలాగే మేడం గారి స్టూడెంట్స్ రాజారెడ్డి, సమీక్ష, సమీక్ష, జస్వితా రెడ్డి, రెడ్డి,
అలాగే కరతాలతో ఏమో చెప్పబట్టే మీ పేర్లు కూడా వస్తున్నాయి. మీరు కూడా శ్రీమతి సంధ్యారాణి గారు ఎంఐజీ నుంచి వచ్చినటువంటి బతుకమ్మ, అలాగే భరతవేద ఆర్ట్స్ అకాడమీ వారి బతుకమ్మ. ఈనాటి గురువులు మనం సత్కరించుకుంటున్నాం. గురువును సత్కరిస్తే మనం కళను సత్కరించుకున్నట్లే. ఇటువంటి కార్యక్రమానికి మీ అందరి కరతాళ ధ్వనులతో గురువులు పడుతున్నటువంటి ఆ శ్రమకి మనం ఇస్తున్నటువంటి నీరాజనాలుగా భావిస్తూ మరొక మారు మీ అందరి కరతాళ ధ్వనులు. మేడం మేడం ఇక్కడ చూడండి ఒక ఫోటో. యశస్వి, గీతాప్రియ, చంద్రవందన వదన, శ్రీప్రయి, ఆరాధ్య, రుత్విక, సాయి సహస్ర, నాగ సాహితి, షణ్ముఖ దీప్తి, సాత్విక, దివ్య శ్రీలోల, ఏమిరెడ్డి, రుచిక లక్ష్మి, మేఘన, గీతిక, అక్షయ చరిత, అర్హ, నిత్య, లహరి, జయలక్ష్మి సంగీత నాట్యాలయ గురువులు గురుశ్రీ జయలక్ష్మి గారిని స్టేజ్ నుండి రావాల్సిందిగా కోరుతున్నాను. జయలక్ష్మి శ్రీనివాసన్ గారు. జయలక్ష్మి గారిని వేదిక మీద పిలుస్తున్నాం. అలాగే
కౌశల్య గారు. రీసెంట్గా జరిగినటువంటి భరతముని ఆరాధనోత్సవాల్లోని మెమోంటోలు కూడా ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేయబడుతున్నాయి. వీళ్ళు సుదూర ప్రాంతాలకి అక్కడికి వచ్చారు కాబట్టి ఆ రోజు అందించకపోవడం జరిగింది లేట్ అవ్వడం వల్ల. వారికి కూడా ఇప్పుడు జయలక్ష్మి స్టూడెంట్స్ వాళ్ళంతా కూడా బి భవ్యశ్రీ, రామగోపిక, చైత్ర, వైష్ణవి, పని సహస్ర, ఐంద్రి, శ్రీలాస్య వీళ్ళందరినీ కూడా వేదిక మీద రావాలమ్మా. శ్రీలాస్య, ప్రణీత, దీక్షిత, ఈశాన్ హరి, మహాలక్ష్మి, శ్రీమతి జయలక్ష్మి గారిని మన స్వరమాలి కళా పరిషత్ తరపు నుంచి అవార్డు కమిటీ వారు గురుశ్రీ అవార్డుకి నామినేట్ చేయడం జరిగింది. భరతముని ఆరాధనోత్సవాల్లో ఈ యొక్క గురుశ్రీ అవార్డుని శ్రీ లక్ష్మణ్ గారు, శ్రీనివాసరావు గారు, కేశవరావు గారి చేతుల మీదుగా జయలక్ష్మి గారికి అందించవలసిందిగా కోరుతున్నాం. సార్ కొంచెం పాప ఒక్కసారి ఉన్నాను, మీ గురువు గారు కొంచెం పోటీ అండి. కలరాధములు శ్రీమతి జయలక్ష్మి గారిని గురుశ్రీ అవార్డుతో సత్కరించడం జరిగింది భరతముని ఆరాధనోత్సవాల సందర్భంగా.
మేడం రెడీ రెడీ ఇక్కడ చూడాలండి అందరూ సార్ మేడం భక్తులని స్టాచ్యూస్ తీసుకున్న వాళ్ళందరూ కూడా దాని తాలూకు బాక్స్ తీసుకున్నామో అలా పట్టుకెళ్తే విరిగిపోతాయి. బాక్సులు ఉన్నాయి, బాక్సులు కలెక్ట్ చేసుకోండి. తదుపరి మ్యాట్రిక్స్. మేడం మేడం కరతాలతో ఎందుకో తగ్గినాయి. ప్రైజెస్ కరతాలతో ఎంకరేజ్ చేయడం అనేది మన సాంప్రదాయం. అమ్మ ఒక్కసారి మీరు వెళ్ళిపోవద్దు, ఒక్కసారి అలాగే ఉండండి. వాళ్ళందరూ ఒకసారి చక్కగా చూస్తే మన ఫోటోగ్రాఫర్ మంచి ఫోటో తీసుకుంటారు. మేడం మేడం ఇటు రావాలి మేడం మేడం ఓ మేడం ఇటు పక్క రావాలి. సార్ ఇక్కడ చూడాలండి మేడం మేడం రెడీ 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 మేడం మేడం శ్రీమతి థ్యాంక్స్ అమ్మా. మ్యాట్రిక్స్ ఆర్టిస్ట్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. శ్రీమతి సంజయ్ గిఫ్ట్ ఇక్కడ ఉంది, మీరు అంత దూరంలో ఉంటే కష్టం. నిజంగా ఈనాటి బతుకమ్మ మహిళలందరూ కూడా అమ్మవారి స్వరూపమై వేదిక మీదకి బంగారు బతుకమ్మను తీసుకొచ్చి ఈనాటి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వాళ్ళందరికీ కూడా మా స్వరమహతి కళా పరిషత్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తదుపరి భారతవేద ఆర్ట్స్ అకాడమీని రిప్రజెంట్ చేస్తూ సో మచ్ అండి. పాస్ అయినటువంటి పిల్లలందరూ కూడా ఇక్కడ ఈ పక్కకి నిలబడితే ఒక్కొక్క పేరు పిలుస్తున్నాను నేను. మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినట్టయితే మీ సర్టిఫికేట్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది.
అందరూ కూడా వేదిక మీదకి వచ్చేసేయండి. ఎవరి పేరు పిలిచినప్పుడు వాళ్ళు ఇమీడియట్గా రావాలి. మొట్టమొదటిగా కె ధనుష్ రావు. శ్రీ నృసింహ తరుణ్. రామేశ్వర్. దేవులపల్లి మనస్సుని. భాగవతుల శ్రీవల్లి. లాస్య ప్రియ. కె తిరుమల. కోట నికేత్. ఇక్కడ చూడాలండి. అరుణాభ దాస్. కే పవిత్ర. రాశి గుప్తా. బి తులసి. తొందరగా. మేడం. శివాని రెడ్డి. దేవులపల్లి మానస్. మానస్ తరపు నుంచి వాళ్ళ సిస్టర్ తీసుకుంటున్నారు. రాశి గుప్తా. శాస్త్రశ్రీ శ్యామల. ధనిత పొడ్డ. ప్రమితుల సుబ్రహ్మణ్య భువన్. సంపూర్ణ చటర్జీ. సమర్పిత ఆచార్య. సమర్పిత ఆచార్య తరఫు నుంచి వాళ్ళ నాన్నగారు సర్టిఫికేట్ రిసీవ్ చేసుకుంటున్నారు. సీనియర్ డిప్లొమా పార్ట్ ఫైనల్. కోట సాకేత్ కుమార్. ఎం కృష్ణవేణి. సాన్వి సమంతర.
రెడీ సార్, రెడీ రెడీ అండి. థ్యాంక్ యూ సో మచ్ పేరెంట్స్ అందరికీ కూడా ఇంత దూరం తీసుకొచ్చి ఈ చక్కటి కార్యక్రమానికి సహకరించినందుకు. చివరిగా బాబు కొంచెం దగ్గర రావాలమ్మా. బేబీ సర్టిఫికేట్ కిందికి పెట్టు. ఓ బేబీ కిందికి పెట్టు సర్టిఫికేట్. రెడీ. మొబైల్ వెనక్కి తీసుకుంటారా సార్? ఇక్కడ చూడాలండి. శ్రీ జయప్రకాష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ సార్ రెడీ. నన్ను అలాగే ఉండండి. చివరిగా బాబు కొంచెం దగ్గరికి అమ్మా, దగ్గరికి దగ్గర. ఓ బాబు బాబు, ఓ అమ్మా. ఇక్కడ చూడాలి బాబు, ఇక్కడ చూడు అమ్మ. అందరూ అక్కడ కెమెరా వైపు చూడండి. స్వరమాది కెమెరా వైపు చూడాలి. ఫోన్ వైపు చూస్తే మీరు వంక దగ్గర వస్తాయి. మరి మా మిత్రులు దృష్టి కళావేది చైర్మన్ గారిని శ్రీ రాధాకృష్ణ గారిని సత్కరించాల్సిందిగా కేశవ్ గారిని కోరుతున్నాం. మీరందరూ వచ్చేసేయండి అన్న. ఫోటో కంగ్రాచులేషన్స్, బాగా పాడారు. రాధాకృష్ణ గారిని దృష్టి కళావేది చైర్మన్, కేరళ అసోసియేషన్ హైదరాబాద్లోని చాలా కేరళ సంఘాల్లో సెక్రటరీగా ఉన్నటువంటి శ్రీ రాధాకృష్ణ గారికి మా తరఫున చిరు సత్కారం. అలాగే స్వరమాది కళా పరిషత్ సంస్థ ప్లానింగ్ డైరెక్టర్ భూషణ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. భూషణ్ గారిని సత్కరించాల్సిందిగా షామిల్ గారిని. స్వరమహతి కళా పరిషత్ సంస్థ సెక్రటరీ శ్రీ శంకు జయప్రకాష్ గారిని సత్కరించాల్సిందిగా మా యొక్క అతిథులను కోరుతున్నాం. శ్రీ స్వరమాది కళా పరిషత్ సంస్థ రిజిస్ట్రార్ శ్రీ దేవులపల్లి కుమార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి
గారిని, రాధాకృష్ణ గారిని అందరినీ కూడా వేదిక మీదకి ఒకసారిగా రావాల్సిన అందరూ కూడా వేదిక మీద. అశ్విని, నక్షత్రాల పేర్లు చదువుతాం కొంతసేపు. భరణి, శ్రీమతి మౌనిక, హారిక, శ్రీ ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఆయన యొక్క కెమెరాలో బంధించినటువంటి భాస్కర్ రెడ్డి గారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మీ ఫోటో మేము బంధిస్తాం, అంటే పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు. భాస్కర్ రెడ్డి గారు, ఆయనకి ఉన్నాయి కెమెరామ్యాన్. మా సంస్థలో మా పేరెంట్ అయినా ఆయన బాగా దిగారు. అట్లా నేషనల్ యాంథమ్తో ముగుస్తుంది. టెక్నికల్ టీం వారు ఒకసారి మంగళ వాయిద్యాలు ఆపేసి కొంతసేపు మన నేషనల్ యాంథమ్ని ఇక్కడ వేచి ఉన్నటువంటి ప్రేక్షకులందరినీ కూడా నేషనల్ యాంథమ్ కోసం నిలబడవలసిందిగా కోరుతున్నాను. ముందు అతిథులందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ వేదిక నుంచి ఇప్పుడు నిష్క్రమించే కార్యక్రమం. ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి.
ఒక సుజుకి కార్కి ఎక్కడో పడిపోయింది. ఎక్కడో ఎవరికన్నా కనిపించినట్టయితే మాకు హ్యాండ్ ఓవర్ చేయండి. సుజుకి కారుకి ఒకరు పరేసుకున్నారండి. జారిపోయింది ఎక్కడో. ఒకసారి